బుజ్జిగాడు ఎక్కడికి పోలేదు, మళ్ళీ తిరిగి వచ్చాడు. మారుతి కన్ఫ్యూజ్ అయ్యాడు, జనాల్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళు ఒకటే చెప్తాను ఏంటంటే మారుతి గారు అడ్రస్ పెట్టారు కదా, అది వెళ్తున్నా ఇప్పుడు ఎక్కడికి. అరే ముగ్గురు హీరోయిన్స్ వచ్చిన మాత్రం మొత్తం మర్చిపోవాలి, అంతా రొమాన్స్ మాత్రం మస్తు చేశారు. కొత్తగా ఉంది ఎందుకంటే ప్రభాస్ స్వాగ్స్ కొన్ని బాగున్నాయి అండ్ ప్రభాస్ కొత్తగా ఉన్నాడు. కామెడీ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగే ఉంది. ఒక 20 minutes కట్ డౌన్ చేస్తుంటే బాగుంటుంది. కొన్ని అయితే కట్ చేశారు, మేబీ ఆల్రెడీ లెంత్ అయిపోయింది 3 hours కదా. సో ఎస్ ఆల్రెడీ దట్ అదే లాస్ట్ లో ఇచ్చిన సస్పెన్స్ సర్కస్. బ్రో ఎలా ఉంది? బాగుంది. మారుతి గారు అడ్రస్ పెట్టారు కదా, అది వెళ్తున్నా ఇప్పుడు ఎక్కడికి. బాగుంది, ప్రభాస్ యాక్టింగ్ బాగుందండి. సో ప్రీమియర్స్ నైట్ పడలేదు కాబట్టి ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉంది, బట్ ఓకే, సాటిస్ఫైడ్. సినిమా నచ్చేది ఏందన్నా, సినిమానే సూపర్ గా ఉంది. నచ్చే దాంట్లో ఏముందన్నా, సూపర్ అన్న. ముసలి ఫైట్ అయితే ఇంకా సూపర్. సెకండ్ హాఫ్ అయితే సూపర్ అన్న. సూపర్ అన్న. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 2 చెవులు సరిపోలేదు. దేవుడు ఇంకా 2 చెవులు ఇచ్చింటే బాగుండి అనిపించింది, అంతా సౌండ్ సూపర్ అన్న. ఏం కాదండి, ఏం కాదు. అడ్రస్ ఎన్ని పెట్టిన ప్రాబ్లం ఏం కాదు. హీరోయిన్స్ సంగతి వదిలేసేయండి, మన హీరో మెయిన్. హీరో ఎంట్రీ, ప్రతి ఎంట్రీ సూపర్. టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నా బ్రో? టెక్నికల్ ఆస్పెక్ట్లో చూడాల్సిన మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. అండ్ ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళు ఒకటే చెప్తాను ఏంటంటే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకండి దయచేసి. ఈ సినిమాని గెలిపిద్దాం మనం, ఎందుకంటే సినిమా ఆస్పెక్ట్లో చూడండి అంతే. మూవీ అనేది ఎవ్రీ ఆస్పెక్ట్ చూసుకోండి, సింగిల్ ఫ్రేమ్, ఎవ్రీ ఫ్రేమ్ చూసుకోండి. ఒక మంచి, అదే మన బాలీవుడ్ మూవీని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, అదే టాలీవుడ్ మూవీని ఎంకరేజ్ చేద్దాం. రాజా సాబ్ చాలా బాగుంది. ఫ్యాన్ వార్స్ ఇవన్నీ చేసుకోకుండా లేదు, సూపర్, చాలా బాగుంది. నేను చెప్తున్నాగా యాక్చువల్లీ ఇంకోటి చెప్తున్నాను, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను ఏంటంటే చాలా కష్టపడతారు మూవీ అనేది. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ యాక్చువల్లీ. నేను కూడా మూవీస్లో చేస్తాను. సో నేను కొన్ని ఫ్యూ మూవీస్లో చేశాను యాక్చువల్లీ. దేవరా చేశాను అండ్ రీసెంట్గా మెకానిక్ రాకీలో చేశాను. ఇది ఒక వ్యక్తితో కూడింది కాదు, ఇది అందరు కలిస్తేనే ఒక సినిమా. సో దీన్ని పిచ్చిగా మీకు ఇష్టం వచ్చినట్టు రివ్యూస్ ఇచ్చేసి దాన్ని పాడు చేయకండి, సినిమాని గెలిపించండి, దాన్ని బ్రతికించండి, ఓకేనా? చాలా బాగుంది సినిమా, మళ్ళీ చెప్తున్నా. అన్న రాజేసాబ్ సినిమా ముందే మన కొత్త సంవత్సరం అడుగు పెట్టినాం. రాజాసాబ్ సినిమా వచ్చింది, అది కూడా సంక్రాంతి ముందుగా స్టార్ట్ అయింది రాజాసాబ్ నుంచి. ఈ సినిమా మన ప్యాన్ ఇండియా మూవీ కావడం మన ముందుగా చాలా మన తెలుగు ఆడియన్స్ అంతా, మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అప్పట్లో బాహుబలి ఎంత ప్యాన్ ఇండియా పోయిందో మళ్ళీ రాజాసాబ్ పోయింది, మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ముందుగా ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఇది కథ స్టోరీ తీసుకున్న ఒక హర్రర్ మూవీ. ఇది కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగుంది. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మారుతి గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ సార్, ఎందుకంటే మీరు ఎంత కష్టపడారో ఈ సినిమాలో అంతా ఫలితం ఫలించింది. ప్రభాస్ అనే ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కాలం రగిలేసుకుంటారు చెప్తున్నా, అంతా బాగుంది సినిమా. ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పండి సంజయ్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే సంజయ్ గారు యాక్టింగ్ చూస్తుంటే షేక్. మేము చెప్పండి అలా నానమ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు అన్నా. అరే ముగ్గురు హీరోయిన్స్ వచ్చిన మాత్రం మొత్తం మర్చిపోవాలి, అంతా రొమాన్స్ మాత్రం మస్తు చేసారు. ముగ్గురు హీరోలు మాత్రం ఇచ్చి పడేసారు. రాజాసాబ్ కెరియర్లో మంచి సినిమా అని చెప్పొచ్చు. జై రెబల్ స్టార్. డబుల్ బాక్ అనిపించింది. సో ఓవరాల్గా బిలో యావరేజ్ అన్న. సో మనం ఏదైతే ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో కామెడీ టైమింగ్ తప్ప దేన్ని వాడుకోలేదు అనిపించింది. ఏదో ఆయన స్టార్ డౌన్ వాడుకొని ఒక హై బడ్జెట్ పెట్టేసి రికార్డ్ చేసుకోవాలనుకున్నారు తప్ప ఎక్కడ కూడా అంత లెవెల్ అయితే అనిపించలేదు. హర్రర్ కామెడీలా ట్రై చేశారు, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పారు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. సో కంప్లీట్గా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఒకప్పుడు ఏదైతే ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు 100% వాడుకున్నారు, కానీ మిగతా అన్ని విషయాలు అయితే డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పట్లో రాదు, ఎందుకంటే పార్ట్ 1 ఇట్టాలు కూడా రాదు. అండ్ ఇంకోటి పాజిటివ్ ఏంటంటే సినిమా మొత్తం అయిపోయాక ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఉంటాడు ఆయన. సో దాని వరకు ఎలా అనిపించింది అంటే చూసే వాళ్ళందరూ జోకర్లు, మేము మీకు 190 mm రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే ఉంది. దాని వరకు ఆయన హౌస్ షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ ఏమో, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ అంత జోష్లో ఉన్నారు. కొంచెం షిఫ్ట్ అయితే కొంచెం ఆయనకి బెటర్. ఫ్యాన్స్కి నచ్చదు. ఇప్పుడు ఓజీ ఉందన్న, ఓజీ వరకు సినిమాలో పెద్ద స్టోరీ లేదు, ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ చూశారు, ఒక స్టైలిష్గా చూశారని చెప్పి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు, ఇండియన్స్ కానీ గర్వం చెప్పుకుంటారు. ఇందులో కూడా చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉంది. దానికి తగ్గట్టు ఎగ్జిక్యూషన్ చేసిన మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేది. బట్ ఎందుకో సెకండ్ హాఫ్ మొత్తం
మార్క్ని కన్ఫ్యూజ్ అయ్యాడు, జనాల్ని కన్ఫ్యూజ్ చేశాడు. కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ అయితే. ఏం తీయాలనుకున్నది మిస్ అయిందంటారా? జనాలకు అర్థం కాలేదు చాలా వరకు. మనకి 1 సీన్స్ కొన్ని ఉంటాయి. సో అక్కడ ఎలా అయితే జనాలు కన్ఫ్యూజ్ అయ్యారో అదే కన్ఫ్యూజన్ ఇక్కడ కూడా ఉంటుంది. చాలా వరకు అర్థం కాదు. హాస్పిటల్ సీన్స్ అవన్నీ బాగా చేశారని చెప్తున్నారు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే అదే హాస్పిటల్ సీన్ ఎమోషన్స్ సీన్ ఒకటి. మనకి బాహుబలిలో కూడా అంత లెవెల్ ఎమోషన్స్ అయితే పడలేదు, ఆ లెవెల్ పడలేదు. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఏదైనా పడాల్సింది సెకండ్ హాఫ్ వరకు. ఎండింగ్ కూడా ఇంకొంచెం గ్రేట్ ఎండింగ్ ఇవ్వాల్సింది. ఎందుకో సడన్గా క్లోజ్ చేస్తారని ఫీల్ ఏదో వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కూడా ఏదో ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టేయాలి, లేదంటే ఆయన కామెడీ టైమింగ్ వాడుకోవాలని తప్ప ఎక్కడ కూడా ఒక సీన్ టు సీన్ కనెక్టివిటీ కానీ, లేదంటే ఒక మంచి హీరో ఎలివేషన్స్ కానీ, లేదంటే ఒక తాత అదే నానమ్మకి మనవాడికి వచ్చే మంచి ఎమోషనల్ సీన్స్ కానీ ఇంకొంచెం ఏదైనా యాడ్ చేయాల్సింది. అవి చాలా మిస్ అనిపించింది. ఆ ఎమోషనల్ అయితే మిస్ అయింది. సూపర్ బ్లాక్ బాస్టర్ రాజా సాబ్ చాలా చాలా బాగుంది. బుజ్జిగాడు ఎక్కడికి పోలేదు, మళ్ళీ తిరిగి వచ్చాడు. మావాడి కామెడీ టైమింగ్ యాడికి పోలేదు, లాగ్ అనేది ఏం లేదు. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్. ఎవరేం చెప్పినా ప్రభాస్ని కొట్టేవాడు ఇండియాలోనే లేడు. బాలీవుడ్ స్టార్ల గుండెల్లో వణుకు మొదలవుతుంది ఇప్పటి నుండే. చూడండి ఫస్ట్ రోజుతోటే మావోడికి మీరు ఈ తెలంగాణలో 11-15 నిమిషాలకి టికెట్లు ఓపెన్ చేస్తే 11:30 నిమిషాలకి సినిమా రిలీజ్ చేస్తే ఎవరికైనా పోతారా? అది సొంతం మా ప్రభాస్ ఫ్యాన్స్కి అది చూపెట్టాం, కల్ట్ ఫ్యాన్స్ చూపెట్టాం. ఇండియాలో ఎవడు ఈ రాజసాబ్ రికార్డ్ బ్రేక్ చేయలేడు. ప్రభాస్ని ఎవడు తొక్కలేడు, ఎందుకంటే ప్రభాస్ తొక్క పెడతాడు. ఇప్పుడే పోయా రాజాసాబ్ సినిమా చూశాను పోయా. చూసినప్పుడు ఎక్కడ చూసినా దెయ్యాలే పోయా. సినిమా అంతా దెయ్యాలే. ఓరా నాయన ప్రభాస్ అన్న, ఎక్కడ చూసినా ప్రభాస్ అనే. సినిమాలో అన్న ఉన్నాడు పోయా. ఒక్కసారి అంటే ఎగిరిపోయారు అంతే జనం. అయ్యా బాబోయ్ తాత వచ్చాడు, దెయ్యాలు భూతాలు. మధ్యలో రొమాన్స్ ఉంది పోయా. 3 ఉన్నారు హీరోయిన్లు, ఇందులో 3 ఉన్నారు. 3 హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు అన్న. ఎన్న చేసే రొమాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. హీరోయిన్లు మాత్రం పిండేసాడు అంతే. ఇంకా 1000 కోట్లు పోయి 10,000 కోట్లు పక్క అన్న సినిమాకి అంతే. సినిమా బాహుబలి లెవెల్లో ఉంది అంతే. గ్రాఫిక్సే ఉన్నట్టు లేదు అసలు ఎక్కడ. ఈ సినిమా చెప్తాను పోయి ఇప్పుడే నీ అబ్బా ఏదపోయా సినిమా పోయా. చూడు పోయా రాజాసాబ్ బాడీ, అన్న బాడీ ఉంది పోయి. ప్రభాస్ అంటే కండలు ఉండిపోయా. కండలు పెట్టాడు గుద్దాడంటే అంతే ఎగిరెళ్ళిపోతారు అంతే ఒక్కరు. చూడండి అట్టుంది బాడీ. ప్రభాస్ అన్న రాజాసాబ్ సినిమా చూసా. ఈ బాడీ ఇది బాడీతో ఫైటింగ్ చేస్తున్నా. ప్రభాస్ అన్న దెయ్యాలు 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 మళ్ళీ ప్రభాస్ అన్న వచ్చాడు. ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న దెయ్యాలు దెయ్యాలు వచ్చాడు. ప్రభాస్ అన్న వచ్చాడు. అమ్మ దెయ్యాలు కూడా వేస్తా, దెయ్యాలు వేస్తా. సినిమా ఇప్పుడే చెప్తున్నా, వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో బాహుబలి రికార్డులే మళ్ళీ బ్రేక్ చేస్తుంది. బాహుబలి సినిమాని మళ్ళీ పట్టాలంటే ప్రభాస్ అన్న వాళ్ళే, ఏ సినిమా హీరో వాళ్ళ కాదు. ఇంకా ఈ సంక్రాంతికి రికార్డుల మోత, కలెక్షన్ల కోత మొదలైంది.